నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఎక్స్ప్రెస్ ద వెక్టార్ ఆల్ఫా ఈక్వల్ టు 1, -2, 5 యాజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3. ఆల్ఫా అనేటువంటి వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అనేటువంటి వెక్టార్స్ని లీనియర్ కాంబినేషన్ రాస్తే కనుక అది దేనికి ఈక్వల్ కావాలి? ఆల్ఫాకి ఈక్వల్ అయ్యేటట్టు లీనియర్ కాంబినేషన్లో రాయమన్నాడు. ఓకేనా? కాబట్టి ఎలా రాయాలి ఏంటి కనుక జాగ్రత్తగా చూడండి. ద వెక్టార్ దేన్ని లీనియర్ కాంబినేషన్ రాయాలి? ఆల్ఫాని రాయాలి. కాబట్టి ఆల్ఫా కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ద వెక్టార్ ఆల్ఫా కెన్ బి రిటర్న్ యాజ్ ఏ linear combination of the vectors. Alpha can be written as a linear combination of vectors. Alpha ni ఏ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాయమంటాడు? ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అంటే వెక్టార్స్కి లీనియర్ కాంబినేషన్గా ఆల్ఫా రాస్తే కనుక ఎన్ని వెక్టార్స్ లీనియర్ కాంబినేషన్ రాయమంటాడు? 3 వెక్టార్స్ లీనియర్ కాంబినేషన్లో పాల్గొంటున్నాయి. కాబట్టి మనకి దర్ ఎగ్జిస్ట్ సమ్ 3 స్కేలార్స్ A1, A2, A3 రాస్తూ ఉంటాం థియరమ్స్లో. ఇక్కడ A, B, C అనుకుంటే కనుక దట్ ఇంప్లైస్ దర్ ఎగ్జిస్ట్ సమ్ స్కేలార్స్ A, B, C బిలాంగ్స్ టు F సచ్ దట్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అంటే వెక్టార్స్ అయితే కనుక దీన్ని ఆల్ఫాగా ఎక్స్ప్రెస్ చేయమంటాడు. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ సి ఆల్ఫా 3 రాసుకోవాలి. కాబట్టి ఆల్ఫా నుండి వెక్టార్ని ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయమంటే కనుక లీనియర్ కాంబినేషన్లో ఎన్ని వెక్టార్స్ అయితే ఉంటున్నాయో వాటికి అన్ని స్కేలార్స్ ఎగ్జిస్ట్ కావాలి. 3 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కాబట్టి 3 స్కేలార్స్ ఏ, బి, సి అనుకుంటే కనుక ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ సి ఆల్ఫా 3 అనేది మనకి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అవుతుంది. దీన్ని రాస్తే కనుక దేనికి ఈక్వల్ కావాలి? ఆల్ఫాకి ఈక్వల్ కావాలి అంటాడు. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు ఇది రాయాలి అంటే కనుక మన దగ్గర ఆల్ఫా ఉంది, ఆల్ఫా 1 ఉంది, ఆల్ఫా 2 ఉంది, ఆల్ఫా 3 ఉంది. ఇక్కడ ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఏబిసి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆల్ఫాకి ఈక్వల్ అవుతుందో జాగ్రత్తగా చూడండి. ఆల్ఫా అంటే కనుక గివెన్ వెక్టార్ కనిపిస్తూ ఉంది 1, -2, 5 ఉంది ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా 1 ఉంది. ఆల్ఫా 1 అంటే కనుక 1, 1 ఉంది ప్లస్ బి ఇంటూ ఆల్ఫా 2 ఉంది. ఆల్ఫా 2 అంటే కనుక 1, 2, 3 ఉంది ప్లస్ సి ఇంటూ ఆల్ఫా 3 ఉంది. ఆల్ఫా 3 అంటే కనుక 2, -1, 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక ప్రతి కోఆర్డినేట్ని మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఏ వస్తుంది. బి లోపలికి వెళ్ళిపోతే కనుక బి ఇంటూ 1, బి ఇంటూ 2b, బి ఇంటూ 3b అంటే 3b వస్తుంది. సి లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తం అన్నీ మల్టిప్లై చేస్తుంది. 2c, -c, c వస్తుంది. ఆర్డర్ ట్రైట్స్ 3 ఉన్నాయి. అన్నిటికీ మధ్యలో గుర్తు ఎడిషన్ ఉంది. కాబట్టి అన్నిటిని యాడ్ చేసి కనుక ఎక్స్ కోఆర్డినేట్ని, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ అన్ని సపరేట్గా యాడ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ట్రైడ్లో మనకి ఎక్స్ కోఆర్డినేట్ ఏ ఉంది, తర్వాత గుర్తు ప్లస్ ఉంది. ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ బి ఉంది ప్లస్ 2c. ఇది ఈ మూడింటిని యాడ్ చేసి కనుక ఎక్స్ కోఆర్డినేట్ యొక్క వాల్యూ అవుతుంది. తర్వాత వై కోఆర్డినేట్ యొక్క వాల్యూస్ యాడ్ చేసి కనుక ఏ ప్లస్ 2b ప్లస్ ఇంటూ మైనస్ సి అవుతుంది. నెక్స్ట్ జెడ్ కోఆర్డినేట్ యొక్క వాల్యూ యాడ్ చేస్తే కనుక ఏ ప్లస్ 3b ప్లస్ సి అవుతుంది. లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ చూస్తే కనుక 1, -2, 5 ఉంది. లెఫ్ట్ సైడ్ ఒక ఆర్డర్ ట్రైడ్ ఉంది, రైట్ సైడ్ ఒక ఆర్డర్ ట్రైడ్ ఉంది. రెండింటి మధ్యలో గుర్తు ఈక్వల్ ఉంది. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ ఈక్వల్ అవుతుంది. రెండిట్లో ఎక్స్ కోఆర్డినేట్ని ఈక్వల్ చేస్తే కనుక ఏ ప్లస్ బి ప్లస్ 2c యొక్క వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ వై కోఆర్డినేట్ యొక్క వాల్యూ ఈక్వల్ చేస్తే కనుక ఏ ప్లస్ 2b మైనస్ సి ఈక్వల్ టు -2 అవుతుంది. జెడ్ కోఆర్డినేట్ ఈక్వల్ చేస్తే కనుక ఏ ప్లస్ 3b ప్లస్ సి ఈక్వల్ టు 5 అవుతుంది. ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ ఏ, బి, సి ఉన్నాయి. ఈ 3 ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్స్ని 1, 2, 3 అనుకుంటే కనుక ఇంకా ఈ 3 ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. మనకి ఒకేసారి 3 వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి 2
వేరియబుల్స్లోకి చేంజ్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాడు ఫస్ట్ 1 and 2ని సాల్వ్ చేద్దాం, తర్వాత 2 and 3ని సాల్వ్ చేస్తే కనుక అవి బీసీలోకి చేంజ్ అవుతాయి. ఆరింటిని సాల్వ్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి ఏబిసి వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ రెండింటిని సాల్వ్ చేద్దాం, 1 and 2ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఈక్వేషన్ 1 చూస్తే కనుక ఏం కనిపిస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ 2c ఈక్వల్ టు 1 ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఇంప్లైస్ ఈక్వేషన్ 2 చూస్తే కనుక ఏ ప్లస్ 2b నెక్స్ట్ మైనస్ సి ఈక్వల్ టు -2 ఉంది. రెండిట్లో ఏ ఈక్వల్గా ఉంది, కోఎఫిషియంట్ కూడా 1 ఈక్వల్గా ఉంది కాబట్టి మైనస్ చేస్తే కనుక ఏ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మైనస్ చేసేటప్పుడు కింద ఉండేటువంటి అన్ని సైన్లు చేంజ్ అయిపోతాయి. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ బి ఉంది, -2b అంటే మైనస్ బి వస్తుంది. ప్లస్ 2c ఉంది, ప్లస్ సి అంటే కనుక ప్లస్ 3c వస్తుంది. 1 + 2 అంటే కనుక 3 అవుతుంది. కాబట్టి మైనస్ బి ప్లస్ 2c ఈక్వల్ టు 3 ఉంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. ఈసారి 1 and 3ని కానీ లేదా 2 and 3ని కానీ సాల్వ్ చేస్తే కనుక మనకి బీసీలో ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, ఈసారి 2 and 3ని సాల్వ్ చేస్తే కనుక ఈక్వేషన్ 2 ఇంప్లైస్ సెకండ్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది, ఏ ప్లస్ 2b మైనస్ సి ఈక్వల్ టు -2 ఉంది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూస్తే కనుక థర్డ్ ఈక్వేషన్ ఇంప్లైస్ థర్డ్ ఈక్వేషన్ ఏముంది, ఏ ప్లస్ 3b ప్లస్ సి ఈక్వల్ టు 5 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక మనకి ఏది క్యాన్సిల్ అయిపోదు. కాబట్టి ఏ కోఎఫిషియంట్ రెండు ఈక్వల్గా ఉంది, గుర్తు సహా ఈక్వల్గా ఉంది. కాబట్టి ఏం చేయాలి, మైనస్ చేస్తే కింద ఉండే ఈక్వేషన్కి సైన్లు చేంజ్ అవుతాయి. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 2b మైనస్ 3b అంటే కనుక మైనస్ బి వస్తుంది. మైనస్ సి అంటే కనుక -2c వస్తుంది. -2 -5 అంటే కనుక -7 అవుతుంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంటే కనుక ఇప్పుడు 4ని 5ని సాల్వ్ చేస్తే మనకి బి వాల్యూ సి వాల్యూ వస్తుంది. ఆ బి వాల్యూ సి వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈసారి ఏ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం, సాల్వ్ 4 and 5 ఫోర్త్ ఈక్వేషన్ ఫిఫ్త్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఫోర్త్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది మనకి అక్కడ -b + 3c = 3 ఉంది. ఫిఫ్త్ ఈక్వేషన్ చూస్తే కనుక -b - 2c = -7 ఉంది. రెండు బి కోఎఫిషియంట్ గుర్తుతో సహా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపో. యాడ్ చేస్తే కనుక సబ్ట్రాక్ట్ చేస్తే కనుక కింద సైన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది, ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది. అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే కనుక ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. 3c + 2c అంటే కనుక 5c అవుతుంది. 3 + 7 అంటే కనుక 10 అవుతుంది. 5c = 10 అయితే కనుక c వాల్యూ 2 అవుతుంది. ఈ c = 2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 4లో కానీ లేదా ఈక్వేషన్ 5లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి బి వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దామా, 4లో సబ్స్టిట్యూట్ చేసినా 5లో సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 చూస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 4 ఏముంది, -b + 3c = 3 ఉంది. ఇందులో c వాల్యూ 2 ఉంది. c దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -b + 3 × 2 అంటే కనుక 6 = 3 వస్తుంది. -b = 3 - 6 3 - 6 అంటే కనుక ఎంత వస్తుంది వాల్యూ, -2 వస్తుంది. సారీ 3 - 6 అంటే కనుక వాల్యూ -3 వస్తుంది. బోత్ సైడ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే కనుక b = 3 వస్తుంది. ఇంకా ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఈక్వేషన్ 1లో కానీ లేదా ఈక్వేషన్ 2లో కానీ లేదా ఈక్వేషన్ 3లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఏ వాల్యూ వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూస్తే కనుక ఈక్వేషన్ 1 ఏం కనిపిస్తుంది, ఏ + 2b + 2c = 1 ఉంది. ఇందులో బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక a + b యొక్క వాల్యూ 3 ఉంది, ప్లస్ 2c సి వాల్యూ 2 ఉంది. 2 × 2 4 అవుతుంది = 1. 3 + 4 అంటే 7 వస్తుంది = 1 ఉంది. b = 7 రైట్ సైడ్ పోతే కనుక 1 - 7 1 - 7 అంటే కనుక సారీ ఏ కదా ఇక్కడ a + 3 + 4 వస్తుంది. నెక్స్ట్ 3 + 4 అంటే 7 7 రైట్ సైడ్ పోతే కనుక -7 1 - 7 అంటే కనుక -6 వస్తుంది. కాబట్టి a = -6. ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ తీసుకెళ్ళి మన ఆల్ఫా అనేటువంటి వెక్టార్ని లీనియర్ కాంబినేషన్లో రాసాం కాబట్టి ఏబిసి తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సిన్స్ ఆల్ఫా = ఎలా రాసాం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ని, a α1 + b α2 + c
ఆల్ఫా 3గా డినోట్ చేసాం. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు ఏ యొక్క వాల్యూ -6 ఉంది కాబట్టి -6 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ బి ఇంటూ ఆల్ఫా 2 బి యొక్క వాల్యూ 3 ఉంది 3 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ సి ఇంటూ ఆల్ఫా 3 సి యొక్క వాల్యూ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ ఆల్ఫా 3 వస్తుంది. కాబట్టి ఆల్ఫా అనేటువంటి వెక్టార్ని ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 యొక్క లీనియర్ కాంబినేషన్గా రాస్తే కనుక మాకు అక్కడ కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సిన ఆల్ఫాని అలా రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది. మనం చేసిన ప్రాబ్లం రైటో రాంగో తెలియాలి అంటే కనుక ఇక రైట్ సైడ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే దేనికి ఈక్వల్ కావాలి, ఆల్ఫాకి ఈక్వల్ కావాలి. రైట్ సైడ్ దాన్ని సింప్లిఫై చేయాలంటే కనుక -6 ఇంటూ ఆల్ఫా 1 ఉంది. ఆల్ఫా 1 అంటే కనుక వెక్టార్ ఏం కనిపిస్తుంది 1,1,1 ఉంది ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా 2 ఉంది. ఆల్ఫా 2 అంటే కనుక 1,2,3 ఉంది ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా 3 ఉంది. ఆల్ఫా 3 అంటే కనుక వెక్టార్ 2, -1,1 ఉంది. ఇప్పుడు -6 లోపలికి వెళ్ళిపోతే కనుక -6, -6, -3 లోపలికి వెళ్ళిపోతే కనుక 3, 6, 9 నెక్స్ట్ 2 లోపలికి వెళ్ళిపోతే కనుక 4, -2, 2 వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి ఎక్స్ కోఆర్డినేట్ని యాడ్ చేస్తే కనుక -6 ఏమొస్తుంది -6 ప్లస్ 3 ప్లస్ 4 వస్తుంది. నెక్స్ట్ వై కోఆర్డినేట్ని యాడ్ చేస్తే కనుక -6 ప్లస్ 6 -2 వస్తుంది. జెడ్ కోఆర్డినేట్ని యాడ్ చేస్తే కనుక -6 ప్లస్ 9 ప్లస్ 2 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసి 4 ప్లస్ 3 7, 7 - 6 అంటే 1 వస్తుంది. ప్లస్ 6 - 6 క్యాన్సిల్ అయిపోతే కనుక -2 వస్తుంది. 2 ప్లస్ 9 - 6 అంటే 3, 3 1 2 అంటే కనుక 5 వస్తుంది. కాబట్టి -6 ఆల్ఫా 1 ప్లస్ 3 ఆల్ఫా 2 ప్లస్ 2 ఆల్ఫా 3 సింప్లిఫై చేస్తే కనుక దేనికి ఈక్వల్ కావాలి, ఆల్ఫా వెక్టార్కి ఈక్వల్ కావాలి. ఆల్ఫా వెక్టార్ అంటే ఏముంది 1, -2, 5 ఉంది. కాబట్టి ఒక వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది రిమైనింగ్ వెక్టార్స్గా ఎక్స్ప్రెస్ చేయమంటే కనుక ఆ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేయమంటాడో వాటి ముందు ఉండే కాన్స్టెంట్ ఏ, బి, సి కానీ A1, A2, A3 కానీ లేదా X, Y, Z అలా పారామీటర్స్ ఎన్ని వెక్టార్స్ అయితే లీనియర్ కాంబినేషన్గా ఎక్స్ప్రెస్ చేయమంటాడో అన్ని కాన్స్టెంట్లు ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ప్రాసెస్ ఇది. లెఫ్ట్ సైడ్ ఏ వెక్టార్ని ఎక్స్ప్రెస్ చేయమంటాడో ఆ వెక్టార్ ఉంటుంది. రైట్ సైడ్ దాన్ని సింప్లిఫై చేస్తే కనుక రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి X, Y, Z కోఆర్డినేట్స్ ఈక్వల్ చేస్తే కనుక 3 ఈక్వేషన్లు వస్తాయి. ఆ 3 ఈక్వేషన్ ద్వారా మనం ఏం కనుక్కోవాలి, పారామీటర్స్ ఏదైతే అనుకుంటున్నామో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా వెక్టార్ని ఎక్స్ప్రెస్ చేసినట్లు అవుతుంది. ఓకేనా. ప్రాబ్లం ఇంపార్టెంట్ ఇది కూడా మనకి 5 మార్క్స్కి లేదా 10 మార్క్స్కి రెండుకి ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ ద వెక్టర్ ఆల్ఫా ఈక్వల్ టు 2, -5, 3 in V3 of R cannot be expressed as a linear combination of the vectors alpha 1, alpha 2, alpha 3. ముందు ప్రాబ్లం ఆల్ఫా అనేటువంటి వెక్టార్ని ఏం చేసాం, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అనేటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా వెక్టార్ని ఎక్స్ప్రెస్ చేసాం. కానీ ఇక్కడ ఏమంటాడు, cannot be expressed as a linear combination of the vectors alpha 1, alpha 2, alpha 3. ఆల్ఫా అనేటువంటి వెక్టార్ని ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 యొక్క లీనియర్ కాంబినేషన్గా ఎక్స్ప్రెస్ చేయలేము అనేది ప్రూవ్ చేయమంటాడు. కెనాట్ బి అంటే కనుక చేయలేము. ఓకేనా. లెట్స్ ఆల్ఫా అనేటువంటి వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3గా ఎక్స్ప్రెస్ చేసాము అంటే కనుక ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా నుండి వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని. ఇక్కడ ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే కనుక ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 ప్లస్ సి ఆల్ఫా 3 కూడా ఆల్ఫాగా రాసి ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే కనుక అప్పుడు ఏం రాయాలి, ఆల్ఫా కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3. ఇక్కడ ఆల్ఫాని ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3గా రాసి ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేనేమో కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ రాయాలి. ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే కనుక కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 వస్తుంది. ఇందులో ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 వెక్టర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక గివెన్ కండిషన్లో ఆల్ఫా యొక్క వెక్టర్ ఏముంది
ఏముంది 2 -5 3 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా 1 అంటే కనుక 1 -3 2 ఉంది ప్లస్ బి ఇంటూ ఆల్ఫా 2 అంటే కనుక 2 -4 -1 ప్లస్ సి ఇంటూ ఆల్ఫా 3 ఉంది. ఆల్ఫా 3 అంటే వెక్టర్ 1 -5 7 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఏ -3a 2a వస్తుంది ప్లస్ బి లోపలికి వెళ్ళిపోతే కనుక 2b -4కి b -b వస్తుంది. సి లోపలికి వెళ్ళిపోతే కనుక 1 × cc -5c 7c వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్ సమ్ ఆఫ్ 3 వెక్టర్స్ ఉన్నాయి. కాబట్టి అన్నింటినీ ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్ యాడ్ చేస్తే కనుక a ప్లస్ 2b ప్లస్ సి అనేది ఎక్స్ కోఆర్డినేట్ యొక్క వాల్యూ అవుతుంది. వై కోఆర్డినేట్స్ని యాడ్ చేస్తే కనుక -3a -4b -5c అనేది y కోఆర్డినేట్ యొక్క వాల్యూ అవుతుంది. జెడ్ కోఆర్డినేట్ని యాడ్ చేస్తే కనుక 2a -b ప్లస్ 7c అనేది జెడ్ కోఆర్డినేట్ యొక్క వాల్యూ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వెక్టర్ ఏం కనిపిస్తుంది ఇక్కడ 2 -5 3 ఉంది. లెఫ్ట్ సైడ్ ఆర్డర్ ట్రైడ్ ఉంది, రైట్ సైడ్ ఆర్డర్ ట్రైడ్ ఉంది. రెండు మధ్యలో గుర్తు ఈక్వల్ ఉంది కాబట్టి 2 ఆర్డర్ ట్రైడ్స్ ఈక్వల్ అయినట్టు కనుక ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ అయిపోతాయి. రెండిట్లో ఎక్స్ కోఆర్డినేట్ యొక్క వాల్యూ ఈక్వల్ చేస్తే కనుక a ప్లస్ 2b ప్లస్ సి యొక్క వాల్యూ 2కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ వై కోఆర్డినేట్ని ఈక్వల్ చేస్తే కనుక -3a -4b -5c యొక్క వాల్యూ -5కి ఈక్వల్ అవుతుంది. జెడ్ కోఆర్డినేట్ని ఈక్వల్ చేస్తే కనుక 2a - b ప్లస్ 7c యొక్క వాల్యూ 3కి ఈక్వల్ అవుతుంది. ఈ మూడు ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలిగితే కనుక ఆల్ఫా కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏబిసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేకపోతే కనుక ఆల్ఫా కెనాట్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అని రాస్తే సరిపోతుంది. ఓకేనా. ఇంకా ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ రాయాలంటే కనుక 1 and 2ని సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, 2 and 3ని సాల్వ్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేయగలిగితే కనుక మనకు కావాల్సిన వాల్యూస్ వస్తాయి. 1 and 2ని సాల్వ్ చేయాలి అంటే కనుక ఏ ముందు ఏ క్యాన్సిల్ అయిపోవాలంటే కనుక ఇక్కడ ఏ ముందు 1 ఉంది, ఇక్కడ ఏ ముందు -3 ఉంది. ఏ కోఎఫిషియంట్ ఈక్వల్గా రావాలి అంటే కనుక ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఈక్వేషన్ 1 × 3 ఇంప్లైస్ ఈక్వేషన్ మొత్తాన్ని ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే కనుక 3 × a నెక్స్ట్ ప్లస్ 3 × 2b అంటే 6b వస్తుంది. నెక్స్ట్ 3 × c అంటే 3c ఈక్వల్ టు 3 × 2 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సెకండ్ ఈక్వేషన్ ఇంప్లైస్ సెకండ్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది -3a -4b -5c ఈక్వల్ టు -5 ఉంది. ఇక్కడ ఏ కోఎఫిషియంట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేసి సరిపోతుంది. ఇక్కడ +3a -3a క్యాన్సిల్ అయిపోతుంది. 6b -4b అంటే కనుక 2b వస్తుంది. +3c -5c అంటే కనుక -2c వస్తుంది. 6 - 5 అంటే 1 వస్తుంది. రెండింటిలోంచి 2ని కామన్ తీస్తే కనుక 2 × b - c ఈక్వల్ టు 1 వస్తుంది. 2 × b - c ఈక్వల్ టు 1 అయితే కనుక b - c ఈక్వల్ టు 1/2 వస్తుంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. ఈసారి 2 and 3ని సాల్వ్ చేయాలి. 2 and 3ని సాల్వ్ చేయాలి అంటే కనుక రెండిట్లో ఏ కోఎఫిషియంట్ ఈక్వల్ చేద్దాం. ఏ కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంటే కనుక సరిపోతుంది కాబట్టి ఏ కోఎఫిషియంట్ ఈక్వల్ చేయాలంటే కనుక ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లై చేయాలి లేదా 2ని 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఏం చేద్దాం ఈక్వేషన్ 2ని ఇంటూ 2 చేస్తే కనుక ఈక్వేషన్ 2 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది -6a నెక్స్ట్ -2 × 4 8 నెక్స్ట్ 2 × 5c 10c ఈక్వల్ టు 2 × -5 10. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ దీంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉండే వేరియబుల్తో మల్టిప్లై కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఈక్వేషన్ 3 × 3 ఇంప్లైస్ ఈక్వేషన్ 3 3తో మల్టిప్లై చేస్తే కనుక 3 × 2a 6a నెక్స్ట్ -3b వస్తుంది. నెక్స్ట్ 3 × 7c అంటే కనుక 21c వస్తుంది. 3 × 3 అంటే కనుక 9 అవుతుంది. రెండు ఏ కోఎఫిషియంట్లు ఈక్వల్గా ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేసి సరిపోతుంది. +6a -6a క్యాన్సిల్ అయిపోతుంది. -8b -3b అంటే కనుక -11b వస్తుంది. -10c +21c అంటే కనుక +11c వస్తుంది. -10 +9 అంటే కనుక -1 వస్తుంది. లెఫ్ట్ సైడ్ రెండింటిలోంచి -11ని కామన్ తీస్తే కనుక ఏ రాసుకోవచ్చు b - c ఈక్వల్ టు -1 వస్తుంది. బోత్ సైడ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 11 మల్టిపుల్గా ఉంది కాబట్టి రైట్ సైడ్ అయిపోతే డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ b
మైనస్ సి ఈక్వల్ ఏమొస్తుంది 1/11 వస్తుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి 4ని 5ని సాల్వ్ చేస్తే బి వాల్యూ సి వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 4 ఏం కనిపిస్తుంది సిన్స్ ఈక్వేషన్ 4 బి మైనస్ సి ఈక్వల్ టు 1/2 ఉంది. ఈక్వేషన్ 5 చూస్తే కనుక బి మైనస్ సి ఈక్వల్ ఏముంది 1/11 ఉంది. ఆ రెండు ఈక్వేషన్ని 4 and 5ని సాల్వ్ చేయగలమా లేదా? లెఫ్ట్ సైడ్ రెండు బి మైనస్ సి ఉన్నాయి, రైట్ సైడ్ వాల్యూ 1/2 ఉంది. ఆ రెండు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ అంటే రైట్ సైడ్ ఏముండాలి ఈక్వల్గా ఉండాలి. కానీ ఈక్వల్గా కనిపిస్తున్నాయా? కనపడట్లేదు. కాబట్టి ఆ రెండు ఈక్వేషన్ ఏం చేయలేము మనం సాల్వ్ చేయలేము. ఇక్కడ ఈక్వేషన్ 4 ఉంది, ఈక్వేషన్ 5 ఉంది. కాబట్టి ఈక్వేషన్ 4 and 5ని కెనాట్ బి హోల్డ్ సైమల్టేనియస్లీ. కాబట్టి 4 and 5 కెనాట్ బి హోల్డ్ సైమల్టేనియస్లీ. 4 and 5 కెనాట్ బి హోల్డ్ సైమల్టేనియస్లీ. ఎట్టి పరిస్థితుల్లో వారిని వరుసగా ఏం చేయలేము సాల్వ్ చేయలేము. కాబట్టి 4 and 5ని సాల్వ్ చేసిన ఏమొస్తే మనకి బి వాల్యూ సి వాల్యూ వస్తుంది. ఆ బీసీ తీసుకెళ్ళి 1 and 2 3లో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా ఏ వాల్యూ వస్తుంది. కాబట్టి 4ని 5ని చేసుకొని దేన్ని మనం ఎలా కూడా సాల్వ్ చేసి బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి ఇంకా ఏ కామా బి కామా సి వాల్యూస్ ఎట్టి పరిస్థితుల్లో ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి therefore thus there exist no real values of a comma b comma c belongs to R. There exists no real values of a comma b comma c are such that alpha equal to a alpha 1 plus b alpha 2 plus c alpha 3. abc ఏ రియల్ నెంబర్స్ తీసుకున్నా సరే అక్కడ abc వాల్యూస్ ఎగ్జిస్ట్ కావట్లేదు. కాబట్టి therefore alpha cannot be expressed as a. therefore alpha cannot be expressed as a linear combination of vectors alpha 1 comma alpha 2 comma alpha 3. కాబట్టి ఆల్ఫా అనేటువంటి వెక్టార్ని ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3ని యూజ్ చేసుకొని ఎట్టి పరిస్థితిలో దేనిగా రాయలేము లీనియర్ కాంబినేషన్గా రాయలేము. ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ ఫైండ్ అవుట్ చేయలేదు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్గా రాయగలము అని, ఫైండ్ అవుట్ చేయలేకపోతే కనుక లీనియర్ కాంబినేషన్గా ఎక్స్ప్రెస్ చేయలేము అని. ఓకేనా? నెక్స్ట్ తర్వాత థర్డ్ ప్రాబ్లం చూడండి. If alpha equal to 1 comma 2 comma 1, beta equal to 3 comma 1 comma 5, gamma equal to 3 comma minus 4 comma 7. ఓకేనా? నెక్స్ట్ అయితే ఏమంటాడు? Then show that the subspaces of V3 of R spanned by S equal to alpha comma beta, T equal to set of alpha comma beta comma gamma are the same. ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఆల్ఫా బీటా గామా అనేటువంటి వెక్టర్స్ ఇచ్చాడు, ఎస్ అండ్ టీ అనేటువంటి 2 సెట్స్ ఇచ్చి కనుక ఏమైనా ప్రూవ్ చేయమంటాడు? ద సబ్స్పేసెస్ ఆఫ్ V3 of R spanned by ఆల్ఫా ఎస్ కామా టీ ఆర్ ది సేమ్. స్పాన్డ్ లీనియర్ స్పాన్ అంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్, ఎస్ యొక్క లీనియర్ స్పాన్ అంటే ఎల్ ఆఫ్ ఎస్, టీ యొక్క లీనియర్ స్పాన్ అంటే కనుక ఎల్ ఆఫ్ టీ. ఆ రెండు ఎలా ఉంటాయో చూపించాలి, సేమ్ అని చూపించాలి. కాబట్టి సబ్స్పేస్ V3 of Rకి ఎస్ అనేది ఒక సబ్స్పేస్, టీ అనేది ఒక సబ్స్పేస్ అని వాడే ఇచ్చాడు. కాకపోతే ఏమైనా ప్రూవ్ చేయాలి? లీనియర్ స్పాన్ యొక్క ఎస్ వాల్యూ టీ వాల్యూ రెండు సేమ్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయమంటాడు. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఇంకా ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? గివెన్ కండిషన్లో ఏమేమి ఇచ్చాడు మనకి? వాడు ఆల్ఫా బీటా గామా వెక్టర్స్ ఇచ్చాడు. ఆల్ఫా ఈక్వల్ టు 1 comma 2 comma 1 ఉంది. నెక్స్ట్ బీటా ఈక్వల్ టు 3 comma 1 comma 5 ఉంది. నెక్స్ట్ గామా ఈక్వల్ టు 3 comma minus 4 comma 7 ఉంది. ఇంకా ఏమేమి ఇచ్చాడు? ఎస్ అనేటువంటి సెట్ ఇచ్చాడు, టీ అనేటువంటి సెట్ ఇచ్చాడు. ఎస్ అనేటువంటి సెట్లో మనకి వెక్టర్స్ ఏమున్నాయి? ఆల్ఫా కామా బీటా ఉన్నాయి. టీ అనేటువంటి సెట్లో ఉండే వెక్టర్స్ చూస్తే కనుక ఆల్ఫా కామా బీటా కామా గామా ఉంది. ఎస్ టీలో ఏ సెట్ మనకి సబ్సెట్ అవుతుంది? ఎస్ మనకి తక్కువగా ఉంటుంది, టీ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఎస్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని టీలో ఉన్నాయి, టీలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎస్ కంటే టీ ఏమవుతుంది? ఎక్కువగా
ఈక్వల్గా ఉంటుంది కాబట్టి దైర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక క్లియర్లీ ఎస్ ఈడ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ అవుతుంది. ఎస్ అనేది టీకి సబ్సెట్ అవుతుంది కానీ టీ అనేది ఎస్కి సబ్సెట్ కాదు. ఇక్కడ క్లియర్లీ ఏమవుతుంది ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ అవుతుంది. బై నోన్ థీరం నుంచి ఆల్రెడీ మనం థీరం చెప్పినప్పుడు చెప్పాం. లాస్ట్ థీరమో దాని ముందు థీరమో చూస్తే కనుక ముందులో ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ అయితే కనుక దట్ ఇంప్లైస్ ఏమవుతుంది ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అవుతుంది. ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ అయితే కనుక ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అవుతుంది. ఇంకా ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయాలంటే కనుక ఎల్ ఆఫ్ టీ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఎల్ ఆఫ్ టీ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ రావాలి అంటే కనుక ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా. లెట్స్ గామా బిలాంగ్స్ టు టీలో ఉంది. గామా అనేది ఎందులో ఉంది టీలో ఉంది. ఈ గామాని ఏం చేస్తున్నా అంటే కనుక లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆల్ఫా అండ్ బీటాగా రాస్తున్నాం. గామాని ఏం రాసుకుందాం దట్ ఇంప్లైస్ గామా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ గామా కెన్ బి expressed as a linear combination of alpha and beta. Gamma can be expressed as a linear combination of the vectors alpha and beta. టూ వెక్టర్స్ లీనియర్ కాంబినేషన్లో పాల్గొంటున్నాయి కాబట్టి టూ స్కేలార్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. వాటిని ఏ కామా బి అనుకుంటే కనుక దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు గామా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అవుతుంది. గామాని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ రాసాము అంటే కనుక గామా వాల్యూ ఎందులో ఉంటుంది ఎల్ ఆఫ్ టీలో ఉంటుంది. ఓకేనా. దట్ ఇంప్లైస్ గామా బిలాంగ్స్ టు ఎందులో ఉంటుంది ఎల్ ఆఫ్ టీలో ఉంటుంది. గామా అనేది ఎల్ ఆఫ్ టీలో ఉంది. గామా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుందని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది మనకి ఎల్ ఆఫ్ టీ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఇంకా గామా అనేది మనకి ఎల్ ఆఫ్ ఎస్లో ఉండాలి అంటే కనుక ఎలా చేయాలో జాగ్రత్తగా చూడు. ఇందులో గామా వాల్యూ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాక గామా అంటే వెక్టర్ ఏముంది అక్క మనకి 3,-4,7 ఉంది ఈక్వల్ టు ఏ ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా అంటే కనుక 1,2,1 ఉంది ప్లస్ బి ఇంటూ బీటా. బీటా అంటే కనుక 3,1,5 ఉంది. ఏ లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఏ 2a ఏ వస్తుంది. బి లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది 3b b 5b వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ రెండు టూ ఆర్డర్ ట్రైట్స్ ఉన్నాయి. రెండింటిని యాడ్ చేస్తే కనుక ఎక్స్ వై కోఆర్డినేట్స్ జెడ్ కోఆర్డినేట్స్ని యాడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఏముంది వెక్టర్ 3,-4,7 ఉంది. రైట్ సైడ్ ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్ని యాడ్ చేస్తే కనుక ఎక్స్ కోఆర్డినేట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది ఏ ప్లస్ 3b వస్తుంది. నెక్స్ట్ వై కోఆర్డినేట్ని యాడ్ చేస్తే కనుక 2a ప్లస్ బి వస్తుంది. జెడ్ కోఆర్డినేట్ని యాడ్ చేస్తే కనుక ఏ ప్లస్ 5b వస్తుంది. టూ ఆర్డర్ ట్రైట్స్ ఈక్వల్ కాబట్టి ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్ ఈక్వల్ అవుతాయి. ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్ ఈక్వల్ చేస్తే కనుక ఏ ప్లస్ 3b ఈక్వల్ టు 3 వస్తుంది. నెక్స్ట్ వై కోఆర్డినేట్ ఈక్వల్ చేస్తే కనుక 2a ప్లస్ బి ఈక్వల్ టు -4 వస్తుంది. జెడ్ కోఆర్డినేట్ ఈక్వల్ చేస్తే కనుక ఏ ప్లస్ 5b ఈక్వల్ టు 7 వస్తుంది. వీటిని ఈక్వేషన్ 1 and 2 and 3 అనుకుంటున్నాం. వీటిల్లో ఏదైనా టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే కనుక మనకి ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. అది థర్డ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేసింది అంటే కనుక అప్పుడు ఈ గామా అనేది ఏమవుతుందంటే కనుక లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఎస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏ బి వాల్యూస్ ఎలా రాయాలి అంటే కనుక ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి కనుక్కోవాలి. సాల్వ్ ఈక్వేషన్స్ 1 and 2 కానీ 2 and 3 కానీ 3 and 1 కానీ ఏవైనా టూ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక రిమైనింగ్ ఈక్వేషన్ కూడా ఏం చేయాలి సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఏ రెండింటిని సాల్వ్ చేద్దాం 1 and 3ని సాల్వ్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇక్కడ సాల్వ్ 1 and 3. ఫస్ట్ ఈక్వేషన్ చూస్తే కనుక ఏ ప్లస్ 3b ఈక్వల్ టు 3 ఉంది. థర్డ్ ఈక్వేషన్ ఏ ప్లస్ 5b ఈక్వల్ టు 7 ఉంది. రెండు ఏ కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉన్నాయి సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తే కనుక ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 3b మైనస్ 5b అంటే కనుక -2b వస్తుంది. 3 - 7 అంటే -4 మైనస్ మైనస్ క్యాన్సిల్ 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే కనుక b ఈక్వల్ టు 2 వస్తుంది. ఈ b ఈక్వల్ టు 2ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం ఏ ఈక్వేషన్ తీసుకున్నామో అందులో మాత్రమే ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూస్తే కనుక ఈక్వేషన్ 1 ఏముంది అక్కడ ఏ ప్లస్ 3b ఈక్వల్ టు 3 ఉంది. ఇందులో b వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ ప్లస్ 3 × 2 6 ఈక్వల్ టు 3. 6 రైట్ సైడ్ పోతే కనుక -6 3 - 6 అంటే కనుక -3 వస్తుంది. కాబట్టి ఏ వాల్యూ వస్తుంది బి వాల్యూ వస్తుంది. ఈ ఏ వాల్యూ బి వాల్యూ మనం సాల్వ్ చేసిన ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా రిమైనింగ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. రిమైనింగ్ ఈక్వేషన్ ఏముంది సెకండ్ ఈక్వేషన్ ఉంది. కాబట్టి ఈక్వేషన్
ఈక్వేషన్ 2లో LHS చూస్తే కనుక ఈక్వేషన్ 2లో LHS ఏముందాక మనకి 2a + b ఉంది. అందులో ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 2లో రైట్ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో అది వస్తే కనుక సాటిస్ఫై చేసినట్టు. ఇక్కడ ఈక్వేషన్ 2లో లెఫ్ట్ సైడ్ ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2a ఉంది, a యొక్క వాల్యూ -3 ప్లస్ b ఉంది, b యొక్క వాల్యూ 2 ఉంది. 2 × -3 -6 -6 + 2 అంటే కనుక -4. ఇక్కడ LHSలో ఈక్వేషన్ 2లో ఏ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక రైట్ సైడ్ యొక్క వాల్యూ వస్తుంది. కాబట్టి therefore a, b satisfies, a, b satisfies దేన్ని సాటిస్ఫై చేస్తున్నాయి, ఈక్వేషన్ 2ని సాటిస్ఫై చేస్తే కనుక ఇప్పుడు ఏబి వాల్యూస్ తీసుకెళ్ళి లీనియర్ కాంబినేషన్లో రాస్తే కనుక therefore గామా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఉంది. ఏ యొక్క వాల్యూ -3, బి యొక్క వాల్యూ అది వస్తుంది, బి వాల్యూ 2 × బీటా వస్తుంది. ఇప్పుడు -3 ఆల్ఫా ప్లస్ 2 బీటా అనేది ఇందులో ఉంటుంది, మనకి లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. కాబట్టి గామా బిలాంగ్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే కనుక L(S)లో రాసుకోవచ్చు. ఓకేనా, ఎందులో తీసుకుంటున్నాం మనం ఇక్కడ గామా అనేది టీలో తీసుకుంటే కనుక ఇది కూడా అవసరం లేక మనకి గామా అనేటువంటి వెక్టర్ టీలో తీసుకుంటే కనుక ఆ గామా ఎందులో ఉంటుంది, L(S)లో ఉంటుంది. సిన్స్ గామా బిలాంగ్స్ టు టీ తీసుకుంటే కనుక దట్ ఇంప్లైస్ గామా బిలాంగ్స్ టు ఏమొస్తుంది, L(S) వస్తుంది. గామా అనే టీలో తీసుకుంటే గామా బై L(S)లో ఉంటుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, టీ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L(S) వస్తుంది. టీ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L(S) అయితే కనుక దీనికి బోత్ సైడ్ లీనియర్ స్పాన్ అప్లై చేసి L(T) సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L(S) వస్తుంది. L(S) అంటే కనుక ఆల్రెడీ తీరం ప్రూవ్ చేసాం. L(S) యొక్క వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, L(S)కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, L(T) సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L(S) అవుతుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ ఏమనుకుందాం, ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, అక్కడ 1 2 3 రాసామా, దీన్ని రోమన్ 1 అనుకోండి. ఇక్కడ వచ్చే ఈక్వేషన్ని రోమన్ 2 అనుకుంటే కనుక therefore ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 నుంచి అక్కడ ఈక్వేషన్ 1లో L(S) సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L(T) ఉంది. రోమన్ 2 ఈక్వేషన్లో L(T) సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L(S) అయితే కనుక therefore ఏం రాసుకోవచ్చు, L(S) ఈక్వల్ టు L(T) ఉంది. అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ S అండ్ T ఆర్ ఏమైతాయి, సేమ్ అవుతాయి. ఇక 2 సెట్స్ ఇచ్చి వాటి యొక్క లీనియర్ స్పాన్ రెండు ఈక్వల్గా ఉంటుందని ప్రూవ్ చేయాలంటే కనుక ఒకదానికొకటి ఏం కావాలి, లీనియర్ స్పాన్లు సబ్సెట్ అయితే కనుక అప్పుడు రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. మనకు రెండు కలిపి 5 మార్క్స్కి ఇస్తా ఉంటాడు ప్రాబ్లంలో. డిఫైన్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ డిఫైన్ లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అని ఇస్తాడు. లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అంటే ఏంటి అంటే కనుక let V of f be a vector space, a finite subset set of alpha 1, alpha 2, up to so on alpha n of V is said to be linearly dependent vectors. ఇక ఈ సబ్సెట్లో ఉండే వెక్టర్స్ అన్ని లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అనాలి అంటే కనుక ఒక కండిషన్ సాటిస్ఫై కావాలి. ఏంటి అంటే కనుక ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ సమ్ స్కేలార్స్, మనకి సబ్సెట్లో ఎన్ని వెక్టర్స్ అయితే ఉంటాయో అన్ని స్కేలార్స్ ఎగ్జిస్ట్ అయ్యి A1, A2, up to so on an స్కేలార్స్ ఫీల్డ్ Fలో ఉంటాయి. నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ జీరో such that A1 alpha 1 plus A2 alpha 2 plus up to so on an alpha n equal to 0. ఈ A1 alpha 1 plus A2 alpha 2 plus up to so on an alpha n equal to 0. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఏమంటాం, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది సబ్సెట్ ఆఫ్ V అంటాం. కాబట్టి ఒక సబ్సెట్ Vకి ఏదైతే ఉందో ఆ సబ్సెట్లో ఉండే వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్ అనేది ఈక్వల్ టు 0 తీసుకుంటే కనుక అందులో స్కేలార్స్ ఏదైతే ఉన్నాయో అవి అన్నీ 0 కాకపోతే నాట్ ఆల్ ఆఫ్ దెమ్ 0 అంటే అందులో ఉండే స్కేలార్స్ అన్ని ఏం కానవసరం లేదు, 0 కాకపోతే కనుక అప్పుడు ఆ సబ్సెట్లో ఉండే వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం, లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అంటాం. అదే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అంటే కనుక V ఆఫ్ అనేది వెక్టార్ స్పేస్, ఏ ఫైనైట్ సబ్సెట్ S లేదా T లేదా ఏదో ఒకటి ఉంటే కనుక ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు సో ఆన్ ఆల్ఫా n ఆఫ్ V is said to be లీనియర్లీ ఇండిపెండెంట్ కనుక ఇక్కడ కండిషన్ ఏంటి అంటే కనుక ఇక్కడ సబ్సెట్లో మనకి వెక్టార్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని స్కేలార్స్ ఎగ్జిస్ట్ అయ్యి లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే కనుక ఇందులో ఉండే స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ అన్నీ దేనికి ఈక్వల్ కావాలి అంటే కనుక 0కి ఈక్వల్ కావాలి. అంటే ఒక సెట్లో ఉండేటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే కనుక ఆ స్కేలార్స్ ఏవైతే ఉన్నాయో స్కేలార్స్ వాల్యూస్ అన్నీ ఈక్వల్ టు 0 అయితే కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. అన్ని 0కి ఈక్వల్ కాకపోతే కనుక లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అంటాం. లీనియర్లీ ఇండిపెండెంట్ లీనియర్లీ డిపెండెంట్ ఫైండ్
అవుట్ చేయాలంటే కనుక ఒక సెట్ ఇచ్చి ఆ సెట్లో ఉండే వెక్టార్స్ అంటే ఏం రాసుకోవాలి, లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసుకొని ఆ లీనియర్ కాంబినేషన్ని సాల్వ్ చేసి కనుక మనకి ఈక్వేషన్లో ఉండే స్కేలార్స్ అన్ని ఈక్వల్ టు 0 అయితేనేమో లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే, స్కేలార్స్ అన్ని నాట్ ఆల్ ఆఫ్ దెమ్ 0 అండ్ స్కేలార్స్ అన్ని 0 కాకపోతేనేమో అప్పుడేమంటాం లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అంటాం. ఈ రెండు డెఫినేషన్లు బాగా నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చూద్దాం.